జగన్ పర్యటన నేపథ్యంలో తిరుపతిలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు సభలు, సమావేశాలు, ర్యాలీలు, సంబరాలను నెల రోజుల పాటు నిషేధించినట్లు పోలీసులు ప్రకటించారు. 30 యాక్ట్ అమలులో ఉండడంతో వైసీపీ శ్రేణులకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. దీనిపై వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తాతయ్యగుంట గంగమ్మ దేవాలయం మాజీ చైర్మన్ కట్టా గోపి యాదవ్తో 1-to-1. తిరుమల శ్రీవారి ఆలయ ప్రతిష్టతతో పాటు లడ్డూ ప్రసాదాల తయారీలో జంతువుల కొవ్వును వినియోగించారన్న వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారమే రేపింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు తన దురుద్దేశం రాజకీయ లబ్ధి కోసమే శ్రీవారిని వాడుకుంటూ అసత్య ప్రచారం చేస్తున్నాడని జగన్ చెప్పడమే కాకుండా చంద్రబాబు పాపాలకు ప్రాయశ్చిత్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తాను 27వ తేదీ సాయంత్రం తిరుమలకు విచ్చేసి 28వ తేదీ ఉదయం స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటానని చెప్పడం జరిగింది. అదే రోజు 28వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైసీపీ శ్రేణులంతా సమీపంలోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించాలని పిలుపునివ్వడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో అంటే ఈరోజు సాయంత్రం గన్నవరం నుంచి తిరుపతికి విచ్చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో తిరుపతిలోని వైసీపీ శ్రేణులకు పోలీసులు 30 యాక్ట్ కింద నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి తాతాయగుంట గంగమ్మ గుడి మాజీ చైర్మన్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కట్టా గోపి యాదవ్ మనతో ఉన్నాడు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుంటాం. సార్ చెప్పండి, అంటే ఈ యొక్క జగన్ పర్యటన ఏదైతే ఉందో ఈ నేపథ్యంలో 30 యాక్ట్ను తీసుకురావడం, అదే సమయంలో ఈ యొక్క వైసీపీ శ్రేణులకు నోటీసులు ఇవ్వడం జరిగింది. దీన్ని ఏ విధంగా చూస్తున్నారు? దీనిపైన మీ కామెంట్ ఏంటి? సార్, మొదటగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ రాష్ట్రంలో వైసీపీ పార్టీ అధికారం కోల్పోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా ప్రజలు తండోపతండాలుగా నీరాజనాలు పడుతున్నటువంటి విషయాన్ని అధికారంలోకి వచ్చినటువంటి కూటమి నాయకులు భరించలేకపోతున్నారు, తట్టుకోలేకపోతున్నారు. గెలిచింది మేమా, వైసీపీనా, లేక ముఖ్యమంత్రి నేనా, జగన్మోహన్ రెడ్డి అన్న సందేహాలు ఇంకా కూడా వాళ్ళని వీడలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడికి ఏ పర్యటనకు వెళ్ళినా జనం నీరాజనాలు పట్టడమే. ఈ ఉదయించే సూర్యుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా బదనాం చేయాలి అన్నటువంటి దురుద్దేశంతో అస్తమించేటటువంటి చంద్రుడైనటువంటి చంద్రబాబు నాయుడు సాక్షాత్తు ప్రపంచానికి కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదాన్ని వీళ్ళ రాజకీయ లబ్ధి కోసం వాడుకోవటం ఎంత దుర్మార్గం అంటే ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. వీళ్ళ కుట్ర బుద్ధి, వీళ్ళ వక్ర బుద్ధి. జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగానూ ఓడిపోయినా కూడా ఎదుర్కొనలేకపోతున్నాం, ప్రజాదరణ తగ్గించలేకపోతున్నాం, ఏమి చెయ్యాలా అని ఇలాంటి నీచమైనటువంటి రాజకీయ లబ్ధికి కూటమి నాయకులు పాల్గొనటం, అది కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు నేను హిందూ మతాన్ని గౌరవిస్తా, సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి కొండకి తిరునామం పెట్టుకుని నేను దర్శనం చేయించుకున్న వాడిని, అయ్యా దేవదేవుడా నీ లడ్డు ప్రసాదాలను కూడా ఇంతట బదనాం చేస్తున్నటువంటి నాయకులను నువ్వే శిక్షించాలా అని ఆ దేవుడి దగ్గర మొరపెట్టుకోవడానికి ఈరోజు తిరుమల పర్యటనకు జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే, ఈ భారతదేశంలోనే ఒక మాజీ ముఖ్యమంత్రి దైవ దర్శనానికి వస్తున్నాడంటే అడ్డుకున్నటువంటి రాష్ట్రాలే లేవు. ఏ రాష్ట్రంలో కూడా జరగదు. జగన్మోహన్ రెడ్డి గారు మతాలను రెచ్చగొట్టడానికి రాలా, కులాలను రెచ్చగొట్టడానికి రాలా, పార్టీ కార్యకర్తల్ని రెచ్చగొట్టడానికి రాలా. కేవలం ఆ భగవంతుడి లడ్డు మీద ఇంత అపచారమైనటువంటి దుర్మార్గమైనటువంటి మాటలు మాట్లాడుతున్న వారిని భగవంతుడా నువ్వే శిక్షించు అని ఆయన దర్శనం చేసుకొని అక్కడ స్వామితో మొరపెట్టుకోవడానికి వస్తున్న తరుణంలో రాత్రికి రాత్రి 30 యాక్ట్ పుట్టుకొచ్చింది.
ఎందుకు ఇంత భయం జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే మీకు? అంటే ఏదైతే ఈ యొక్క జగన్ పర్యటన నేపథ్యం అయితే ఏదైతే ఉందో ఈ పర్యటనను అడ్డుకోవాలని బీజేపీ కానీ సాధు పొంగులు కానీ ఈ యొక్క భారతీయ హిందుత్వ సమాజం కూడా హెచ్చరికలు జారీ చేసింది. ఆయన క్రిస్టియన్ మతానికి సంబంధించిన వాళ్ళు, ఆయన అన్ని మతానికి సంబంధించిన వాడు కాబట్టి ఆయన్ని రాకుండా మేము అడ్డుకుంటాం, అలిపిరిలోనే డిక్లరేషన్ ఇస్తేనే ఆయన్ని అనుమతిస్తాం, కుటుంబ సమేతంలోనే రావాలని చెప్పి కూడా ఒక డిమాండ్ పెద్ద ఎత్తున వినిపిస్తున్న నేపథ్యంలో ఈ 30 యాక్ట్ను తీసుకొచ్చినట్టు పోలీసులు చెప్తున్నారు. దీనిపైన మీరేమంటారు? అంటే ఇది ఒక వారం 10 రోజులుగా జరుగుతున్న పరిస్థితి దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. దీనిపైన ఇప్పుడు 30 యాక్ట్ తీసుకురావడానికి మీకు నోటీసులు జారీ చేయడం పట్ల మీరేమంటారు? 10 రోజులుగా ఈ తంతు జరుగుతూ ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారిని క్రిస్టియన్ అని ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎక్కడ కూడా ఎవ్వరు కూడా కించెత్తు కూడా అనుకోలేదు. జగన్మోహన్ రెడ్డి మా ఇంటి సభ్యుడు, మా ఇంటిలో బిడ్డ అని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి హిందుత్వ సమాజం అంతా కూడా, హిందువులంతా కూడా, అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు కూడా ఈ 10 రోజులుగా కూడా మీరు ఓని ఆ ప్రసాదం మీద గగ్గోలు పెడుతున్నా మీకు బుద్ధి వచ్చే విధంగా రాష్ట్ర ప్రజలు చిన్న పల్లెటూరులోనైనా మీకు మద్దతుగా ఎవరైనా ప్రజలు నిలబడ్డారా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు మా ఇంటిలో మనిషి, క్రిస్టియనా, ముస్లిమా, హిందువా అని కాదు, అందరికీ సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు హిందువే అనడానికే ఈరోజు తిరుమల కొండకి మళ్ళా దర్శనానికి వస్తే మీరు భయపడిపోయి జగన్మోహన్ రెడ్డి గారిని తిరుమల కొండ ఎక్కనివ్వకుండా అలిపిరిలోనే ఆపేయాలా, వీళ్ళ నాయకుల్ని ఎక్కడికక్కడ కట్టడి చేసి ఇండ్లకే పరిమితం చేయాలా అని దురుద్దేశంతో చెప్తున్నా కదా. ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏ ప్రోగ్రాం అనుకొని ఎక్కడికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్రానికి ముఖ్యమంత్రిగానే చూస్తున్నారే తప్ప నువ్వు ఓడిపోయావా, ఓడిపోయిన నాయకుడాన్ని ప్రజలు అనుకోవటమే లేదు. కేవలం మీకు ఉన్నదంతా దుర్బుద్ధి అంతా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రజాదరణ చూసే మీరు ఈ రోజున హిందుత్వ ప్రజలను మభ్యపెడుతున్న బీజేపీ నాయకులు మళ్ళా వంతపాడుతూ మోడీ గారు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు భుజాన చెయ్యి వేసుకొని దేవాలయం ముందు నుంచి తీసుకెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు హిందువా క్రిస్టియనా ఈ బీజేపీ నాయకులకి కనబడలేదా? అమిత్ షా గారు వచ్చినప్పుడు ఇదే దర్శనాన్ని తీసుకెళ్ళినప్పుడు కనబడలేదా? 4 సార్లు బ్రహ్మోత్సవాలకు వచ్చి వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించినప్పుడు హిందువా క్రిస్టియనా ముస్లిమా అని మీకు రాలేదా? అంటే ఈ 5 సంవత్సరాల్లో ఆయన ఎక్కడా కానీ డిక్లరేషన్ ఇవ్వకుండానే తప్పించుకొని ఆలయంలో ప్రవేశించారన్న పెద్ద అభియోగాన్ని చేస్తున్నారు వీళ్ళు. దీనిపైన మీరేమంటారు? అంటే వాళ్ళ తండ్రి రాజశేఖర్ రెడ్డి గారు కూడా డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది, సోనియా గాంధీ గారు కూడా ఇచ్చారు, అబ్దుల్ కలాం గారు కూడా ఇచ్చారు, వాళ్ళకన్నా గొప్పవాడా అన్నట్టు ప్రశ్నిస్తున్నారు. దీనిపైన మీరు ఏమని చెప్తారు? మీ కామెంట్. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియానిటీని పెంచి పోషిస్తుంటేనో క్రిస్టియానిటీని మొక్కుతుంటేనో డిక్లరేషన్ అడగాల కానీ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా నా వాళ్ళే అన్నప్పుడు డిక్లరేషనే అవసరం లేదండి. ఎవరు అందరూ నా వాళ్ళు అనుకున్న వాడికి ఇంకేం కులం ఉంటుంది, ఏం మతం ఉంటుంది, ఎందుకు ఇవ్వాలా డిక్లరేషన్ చెప్పండి? మీరు హిందుత్వం ముసుగులో దొంగలు, మీరు వేషాలు వేసుకొని తిరుగుతా ఉన్నారు, రోజుకొక వేషం. ఇట్లాంటి వేషగాళ్ల వల్ల హిందుత్వానికి ప్రమాదం ఉందే కానీ ప్రజలందరూ కూడా నా వాళ్ళే అనుకున్నప్పుడు అలాంటి వాళ్ళకి ఏ మతము కూడా అంటుకోదు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారని అంటే మీకు ఎందుకు అంత భయం? ఆ దేవదేవుడు స్వాగతం పలుకుతూ అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారిని పోయి నేరుగా దర్శనం చేసుకొని, స్వామి నీకింత అపకీర్తి తెచ్చినటువంటి వీళ్ళని శిక్షించు, తప్పు చేసిన వాళ్ళని మొక్కుకొని మొరపెట్టుకుంటానంటే ఇక్కడ వచ్చిన ప్రమాదం ఏముంది? మీకు వచ్చిన నష్టం ఏముంది? ఎందుకు అడ్డుపడుతున్నారు? దేవుడి దగ్గరకు వచ్చిన ఒక మాజీ ముఖ్యమంత్రిని అడ్డుకున్నారనంటే రాష్ట్రానికి ఎంత చెడ్డ పేరు. అది అంతా కూడా పక్కన పెట్టి కేవలం కక్షపూరితమైనటువంటి రాజకీయాలు. జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పటికప్పుడు ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలా. మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఈ రాష్ట్ర ప్రజలు ఇప్పటికీ ఎప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వెంటే ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద చూపించే అభిమానాన్ని
కొంతంత కూడా మీరు తగ్గించలేరు అన్నది ఈ కూటమి నాయకులు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అంటే ప్రధానంగా మీకు ఈ యొక్క 30 యాక్ట్ కింద ఏదైతే నోటీసులు ఇచ్చారో ఈ నోటీసుల మేరకు మీరు రేపు జరగబోయే 28వ తేదీ జరగబోయే దేవాలయాల్లో పూజా కార్యక్రమాలు పార్టీ ఏదైతే పిలుపునిచ్చిందో దాంట్లో పాల్గొనే పరిస్థితి ఉండదు. మీరు వెళ్ళని పరిస్థితుల్లో తర్వాత ఏం చేయబోతారు? మీరు కానీ మీ అనుచరులు కానీ మళ్ళీ వేరే కానీ చెప్పబోతారు? ఖచ్చితంగా పోలీసులు ఈ నోటీసు ఇచ్చారు, కానీ నోటీసు యొక్క సారాంశం ఏంటంటే మీటింగులు పెట్టకూడదు, ధర్నాలు చేయకూడదు, ఇతరత్రవి చేయకూడదని, దర్శనం చేసుకోకూడదని ఎక్కడ మాకు ఈ నోటీసుల్లో కనపరచల. వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడానికి వెళ్ళకూడదని మాత్రం నోటీసులు ఎక్కడ కనపరచల. అంతే కదా, కేవలం మేము మీటింగులు పెట్టాం, నిరసనలు తెలపాం, దర్శనం చేసుకునేదానికి పోవచ్చు. అంటే పార్టీ శ్రేణులు గుమికూడితే అంటే కూటమి నాయకులు సాధువు పుంగులు వీళ్ళంతా ఏదైతే చెప్పారో వాటి మరి ఘర్షణ ఏర్పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి 30 యాక్ట్ను తీసుకొచ్చామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. మీరేమంటున్నారు? మేము దైవ దర్శనం భక్తితో మేము నిరసనలు తెలియజేయము, మేము ఒక భక్తితో వెళ్తున్నాం, శాంతియుతంగా ఉంటామని చెప్పి మీరు చెప్తున్నారు. అంటే ఇది ఎట్లాంటి పరిస్థితులు దారి తీయబోతుంది? ఇది జరుగుతున్నది తిరుమల శనివారాలు. అలిపిరి దగ్గర చూస్తే వందల మంది నడకదారిన వెళ్ళేటువంటి భక్తులు ఉంటారు, ఇంకో వందల మంది బస్సు మార్గాన కారుల్లో వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఎవరి దారిన వాళ్ళను హ్యాపీగా పోనిచ్చేస్తే, ఎవరు అడ్డుకోకపోతే, అడ్డుకోవాల్సిన అవసరమే ఏముంది దీంట్లో? కారు నేరుగా పంపించేయండి, ఎవరు నిలబడరు కదా, కార్యకర్తలు నిలబడరు కదా, గుమిగూడరు కదా. అంటే తప్పెవరిది? మీరు అడ్డుకోవడానికి మీ కుటీల ప్రయత్నం చేస్తున్నారు. అంటే మిమ్మల్ని మీది తప్పు, మిమ్మల్ని ఎత్తి ముందు స్టేషన్లో కూర్చోబెట్టాలా. మీరు అడ్డుకోకపోతే మేము నేరుగా వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని మనశ్శాంతిగా కిందికి దిగేస్తారు, ఎక్కడ డిస్టర్బెన్స్ ఉండదు. పవిత్రమైన తిరుపతి, ఈ పవిత్రమైన తిరుపతి చరిత్రకే భంగం కలిగిస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వాలు. ఇప్పటికైనా తిరుపతిని ప్రశాంతంగా ఉంచుదాం, దర్శనానికి వచ్చినటువంటి వాళ్ళను దర్శనం చేసుకునే విధంగా మనం అందరం కూడా సహకరిద్దాం. ప్రజలంతా తన వాళ్ళే, హిందుత్వము తాను గౌరవిస్తూ అభిమానిస్తూ ప్రేమిస్తూ భక్తితో ఉన్న జగన్మోహన్ రెడ్డిని అడ్డుకోవడం అనేది కుటీల ప్రయత్నమేనని, కావాలనే దురుద్దేశంతో ఈ యొక్క విద్వేషాలను రెచ్చగొట్టాలన్న ఉద్దేశంతో కూటమి నాయకులు కానీ అలాగే కొంతమంది చేస్తున్న ప్రయత్నమే తప్ప ఇది మరొకటి కాదని, మేము ఏదైతే తమ నాయకుడు ఏదైతే మాకు పిలుపునిచ్చాడో ఆ పిలుపు మేరకు దైవ భక్తితో తాము తిరుమలకి వెళ్ళి స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకొని వస్తామని చెప్తున్నారు. కెమెరామెన్ సురేష్తో నారాయణ, మెగా 9 టీవీ, తిరుపతి.